స్థానికులకు శ్రీవారి దర్శనం టోకెన్ల జారీ ప్రక్రియ ప్రారంభించారు. తిరుపతిలోని మహతి ఆడిటోరియం, తిరుమల బాలాజీ నగర్ కమ్యూనిటీ హాల్ దగ్గర టోకెన్ కౌంటర్లను టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, టీటీడీ ఈవో శ్యామలారావు ప్రారంభించారు. మహతి ఆడిటోరియం ప్రాంగణంలో 7 కేంద్రాలను ఏర్పాటు చేశారు. 2500 టోకెన్లను తిరుపతిలో, మరో 500 టోకెన్లు తిరుమలలో జారీ చేసినట్లు అధికారులు తెలిపారు. తిరుపతితో పాటు చంద్రగిరి, రేణిగుంట, తిరుపతి రూరల్ ప్రాంతాల్లోని స్థానికులకు టోకెన్లు ఇస్తున్నారు. టోకెన్లు పొందిన భక్తులకు రేపు శ్రీవారి దర్శనం కల్పించనున్నారు. ఈ టోకెన్ల జారీకి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ మనకు అందిస్తారు. శ్రీనివాస్, తిరుమల తిరుపతిలో ఉండే స్థానికుల కోసం మంగళవారం దర్శనం కోసం ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం తిరుపతిలో టోకన్ల ప్రక్రియని ప్రారంభించింది. వేకువజామునే ఉదయం 5 గంటల నుంచి కూడా తిరుపతిలోని మహతి ఆడిటోరియము, అదేవిధంగా తిరుమలలోని బాలాజీ నగర్ కమ్యూనిటీ హాల్ వద్ద ఈ టోకన్ల జారీ ప్రక్రియని ప్రారంభించారు. మనం విజువల్స్లో చూడొచ్చు. ఇక్కడ 2500 టికెట్లు తిరుపతి వాసుల కోసమని ఉంచారు. అయితే ఇక్కడ ఉన్న పరిస్థితిని చూసినట్లయితే ఉదయం నుంచి కూడా 2500 మంది భారీగా టోకన్లు తీసుకోవడం జరిగింది. అంటే చివరి దశకు చేరుకుందని చెప్పుకోవచ్చు. దాదాపు ఇప్పుడు 100 టికెట్లు మాత్రమే మిగిలి ఉన్న పరిస్థితి. తిరుమల తిరుపతి వాసులు గతంలో మంగళవారం అనేది సాంప్రదాయంగా అదేవిధంగా దర్శనం చేసుకునే విధానం అయితే ఉండేది. అయితే ఇటీవల కాలంలో గత కొన్ని సంవత్సరాలుగా ఆ విధానాన్ని గత ప్రభుత్వం రద్దు చేసింది. అయితే ఉమ్మడి అంటే ఇప్పుడున్న ఏదైతే ప్రభుత్వం ఉందో టీడీపీ కావచ్చు, అదేవిధంగా జనసేన, వీళ్ళందరూ కూడా మళ్ళీ స్వామివారి దర్శనాన్ని స్థానికులకు పునరుద్ధరించాలని నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ నేపథ్యంలో దాదాపు 3000 టోకన్లను స్థానికుల కోసం కేటాయించారు. స్థానికులందరూ కూడా ఇప్పటికీ టోకన్లు తీసుకోవడం జరిగింది. కొంతమంది స్థానికులు ఉన్నారు, వాళ్ళని అడిగి తీసుకున్నారు. టీటీడీ కల్పించిన ఈ సౌకర్యాన్ని మీరు ఏ రకంగా భావిస్తున్నారు? చాలా బాగున్నదండి. ఇది ఇంతకుముందు ఉండింది, కానీ ఇప్పుడు తాత్కాలికంగా తీసేసి మళ్ళా పునరుద్ధరణ కూటమి ప్రభుత్వం పునరుద్ధరించింది. చాలా మంచి పని. ఇది ఇలాగా జరగాలని అనుకుంటా ఉన్నాం. స్థానిక ఎమ్మెల్యే చొరవతో, స్థానిక బోర్డు నంబరు భానుప్రకాష్ రెడ్డి చర్య వల్ల దీన్ని బాగా డెవలప్ చేస్తూ ఉన్నారు. చాలా మంచి పని. ఇటువంటి భక్తులు రాజకీయాల్లో ఉంటే చాలా డెవలప్ అవుతాయి. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. తిరుమల మన తిరుపతి నగర వాసులు చేస్తున్న అదృష్టం సార్. టీడీపీ వాళ్ళు చాలా మంచి డిసిషన్. ఇది 5 years బ్యాక్ చెప్తా ఉన్నారు కానీ చేయలేదు. ఇప్పుడు దీన్ని అమల్లోకి చాలా తిరుపతి వాసులకి గొప్ప అవకాశము. దీన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను సార్. నమో వెంకటేష్. గతంలో కోరుకుంటున్నాను సార్. నమో వెంకటేష్. గతంలో తిరుమల వాసులు, తిరుపతి వాసులు ఒక హక్కులాగా ప్రతి మంగళవారం కూడా స్వామివారిని దర్శించుకోవడానికి ఆలయానికి వెళ్ళేవాళ్ళు. అయితే గత ప్రభుత్వంలో ఇది పూర్తిగా రద్దయిందని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత వచ్చిన ఈ ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం దీన్ని మళ్ళీ పునరుద్ధరించింది. ప్రతి నెల కూడా తొలి మంగళవారం రోజున స్థానికులకు దర్శనం కల్పించాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. సంధ్య, అయితే ఈ రోజు నుంచి లాంచ్ చేసిన ఈ టోకెన్ల జారీకి సంబంధించి చాలా హ్యూజ్ రెస్పాన్స్ వచ్చినట్టుగా తెలుస్తోంది. అంటే టోకెన్లు అన్ని కూడా విత్ ఇన్ ద అవర్స్ లిమిటెడ్ లోనే భక్తులు వాటిని తీసుకున్నట్టుగా కూడా చెప్తూ ఉన్నారు. అయితే నెక్స్ట్ వచ్చేటువంటి కమింగ్ వీక్స్ లో మరి వీటి సంఖ్యను ఏమన్నా పెంచొచ్చా? అసలు ఈ టోకెన్లు తీసుకోవడానికి ఏ ప్రాంతాల వారిని అర్హులుగా చూడొచ్చు అంటారు? అంటే తిరుమల తిరుపతిలో ప్రధానంగా ఈ టోకన్లను జారీ చేస్తారు స్థానికులకు. అదేవిధంగా చంద్రగిరి, రేణిగుంట మండల ప్రాంతాల్లోని ప్రజలకు కూడా ఈ అవకాశాన్ని టీటీడీ కల్పించింది. చర్యలు తీసుకుంది. అంటే 3000 మందికి ఇచ్చేటట్లు. అయితే ఇవి ఇప్పటికే అయిపోయాయి. మనం చూడొచ్చు విజువల్స్ లో దాదాపుగా 2500 టోకన్లు తిరుపతిలో కేటాయిస్తే ఇప్పుడు 10 కూడా టోకన్ల జారీ పూర్తయింది. ఇంకా కేవలము 50. అయితే భవిష్యత్తులో ఈ టికెట్ల సంఖ్యను మరింత పెంచే దిశగా కూడా టీటీడీ ఆలోచన చేయాల్సి ఉంది. వచ్చే పాలక మండలి సమావేశంలో కూడా ఈ రకంగా నిర్ణయం తీసుకోవాల్సింది. కేవలం 3000 టికెట్లు కాస్త సరిపోని పరిస్థితి. అదేవిధంగా తిరుమలలో కూడా కేవలం 500 టికెట్లనే అక్కడున్న స్థానికులకు కేటాయించారు. మొత్తంగా దాదాపుగా 5000 టికెట్లు, కనీసం 5000 టికెట్లు ఉన్నట్లయితే స్థానికులకు అందరికీ కూడా కాస్త స్వామివారిని దర్శించుకునే అవకాశం అయితే ఉండేది. మొత్తంగా చూసినట్లయితే ఇక్కడ దాదాపుగా ఇప్పటికే టికెట్ల జారీ ప్రక్రియ కూడా పూర్తయిపోయింది. మొత్తం
3000 టికెట్లు కూడా దాదాపుగా పూర్తయ్యాయని చెప్పుకోవచ్చు సంధ్య. రైట్ శ్రీనివాస్. చెప్పుకోవచ్చు సంధ్య. రైట్ శ్రీనివాస్.